నమస్తే ఫ్రెండ్స్. కనికరమే లేని ట్రంప్ ఇప్పుడు సినిమాలపై పడ్డాడు. దయా దాక్షిణ్యాలు లేకుండా సినిమాలపై అణుబాంబు పేల్చేశాడు. ట్రంప్ దెబ్బకి టాలీవుడ్ కుదేలైపోయేలా ఉంది. అక్కడెక్కడో ఉన్న ట్రంప్ తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల తెలుగు సినిమాలపై ఘోరమైన దెబ్బ కొట్టింది. అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో షూటింగ్ చేసుకున్న అన్ని సినిమాలపై 100% టారిఫ్లు విధిస్తూ ఆదేశాలు ఇచ్చేశాడు ట్రంప్. అసలు ట్రంప్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవటం వెనుక ఒక బలమైన కారణం ఉంది. హాలీవుడ్ని కొందరు నాశనం చేస్తున్నారని, అసలు అమెరికాలో సినిమా షూటింగ్లో జరగట్లేదని, అక్కడి టెక్నీషియన్లకి స్టూడియోలకి పని లేకుండా పోయింది అనేది ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. ఇదొక్కటే కాదు, హాలీవుడ్ నిర్మాతలను కూడా ఇతర దేశాలు తరలించుకుపోతున్నాయని చెప్పి ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే హాలీవుడ్ చాలా వరకు నష్టపోయింది. ఇలాగే వదిలేస్తే హాలీవుడ్ అమెరికా నుంచి తరలి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్పి కూడా సంచలన కమెంట్స్ చేశాడు ట్రంప్. అంటే హాలీవుడ్ సినిమాలు అన్నీ అమెరికాలోనే తెరకెక్కితే అప్పుడు హాలీవుడ్ బాగుపడుతుంది అన్నది ట్రంప్ వాదన. కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్, మాలీవుడ్ సినిమాలు తీవ్రంగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఈ ప్రభావం చాలా గట్టిగా ఉండే అవకాశం ఉంది. టాలీవుడ్ సినిమాలకు మన తెలుగు రాష్ట్రాల తర్వాత అతిపెద్ద మార్కెట్ అమెరికానే. అమెరికాలో మన తెలుగు సినిమాలు ముందే రిలీజ్ అయిపోయి మిలియన్ల డాలర్స్ వసూలు చేస్తూ ఉంటాయి. నిర్మాతలకి డాలర్ల వర్షం కురిపిస్తూ ఉంటారు అక్కడున్న తెలుగు ప్రజలు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలపై అమెరికాలో పెద్దగా టారిఫ్లు, పన్నులు లేవు. కేవలం 0 నుంచి 5% మాత్రమే టారిఫ్ ఉండేది. ఇప్పుడు దాన్ని ఏకంగా 100%కి పెంచేశాడు ట్రంప్. అంటే ఒక సినిమాని ఎంత పెట్టి కొంటే అంతే ఈక్వల్గా అక్కడ టారిఫ్ కట్టాలి ట్రంప్ ప్రభుత్వానికి. ఇంత పెద్ద ఎత్తున టారిఫ్ కట్టడం ఎవరికైనా నష్టమే కదా. అప్పుడు ఏం జరుగుతుంది? సినిమా నిర్మాత, అమెరికా డిస్ట్రిబ్యూటర్ మీద తీవ్ర ప్రభావం చూపించబోతోంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి సినిమా టికెట్ల రేట్లను భారీగా పెంచే అవకాశం లేకపోలేదు. ఇదొకటే ఆప్షన్ కూడా. అసలు ట్యాక్స్కి టారిఫ్కి ఉన్న వ్యత్యాసాలు ఏంటి, ఎందుకు ట్రంప్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఒకసారి చూస్తే, ఒక ఉదాహరణ మాట్లాడుకుంటే, అమెరికాలో ఉంటున్న ఒక వ్యక్తి ఒక ఐఫోన్ తీసుకోవాలనుకుంటే ₹1,00,000 ఖర్చు అయింది అనుకుంటాం. ఆ ప్రభుత్వం డిసైడ్ చేసే, అంటే మనకి ఇక్కడ ఉదాహరణకు చెప్పాలంటే మన భారతదేశంలో 18% ఆఫ్ GST ఉంటుంది. అమెరికాలో ఆ ప్రభుత్వం నిర్ణయించే పర్సంటేజు ట్యాక్స్ రూపంలో ఆ పర్టికులర్ ఐఫోన్ కొన్న వ్యక్తి ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది, పే చేయాల్సి ఉంటుంది. అది వ్యక్తిగతంగా పడే ట్యాక్స్. బట్ ఇక్కడ టారిఫ్ అని అంటే పర్టికులర్ గూడ్స్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రోడక్ట్స్కి సంబంధించి, అది బ్యాగ్స్ అవ్వచ్చు, చెప్పల్స్ అవ్వచ్చు, ఐఫోన్స్ అవ్వచ్చు, బాక్సెస్ అవ్వచ్చు, ఎనీథింగ్ చాలా పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకునే వస్తువులపైన ఆ దేశం విధించే పన్ను, దాన్నే టారిఫ్ అంటారు. ఇప్పుడు రీసెంట్గా చైనా, అమెరికా మధ్య జరుగుతున్న ఈ టారిఫ్ వార్ గురించి మనందరికీ తెలిసిందే. చైనా పైన అమెరికా 145% టారిఫ్ వేసింది అని చెప్పి ఆ దేశం చాలా విమర్శలు చేసింది. ఇష్యూ కూడా మనందరికీ తెలుసు. చైనా నుంచి ఒక వ్యక్తి ఒక బ్యాగ్ని ₹100కి దిగుమతి చేసి కొనుక్కున్నారనుకోండి, 145% టారిఫ్ పడితే ₹245కి ఆ వ్యక్తి దాన్ని అమెరికాలో పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో నడుస్తున్న టికెట్ విధానానికి ట్రంప్ ప్రభుత్వం 100% ట్యాక్స్ అమలు చేస్తే ఆ టికెట్ ధరల మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటాయో క్లియర్గా ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను, వినండి. ప్రస్తుతం ఒక టికెట్ ధర $20 ఉంటే అందులో థియేటర్ ఓనర్స్ $10 నుంచి $11 అద్దె రూపంలో వసూలు చేస్తారు. మిగిలిన $9 నుంచి $10 డిస్ట్రిబ్యూటర్కి షేర్గా వస్తుంది. 100% టారిఫ్ విధించిన తర్వాత ఆ $20 టికెట్ ధర $40కి పెరుగుతుంది. ప్రభుత్వం $20 చెల్లించాలి. మిగిలిన $20లలో మనం చెప్పుకున్నట్లు థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు తమ షేర్ తీసుకుంటారు. ఇప్పటికే అమెరికాలో టికెట్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పెంచేస్తే అసలు జనాలు థియేటర్లకి రావటం మానేస్తారు. అంతే కదా. ప్రేక్షకులు వేలకు వేలు పెట్టి సినిమాలు ఎందుకు చూస్తారు? కొన్ని రోజులు అయితే ఓటీటీలో వస్తుంది కదా అని అనుకొని చాలామంది థియేటర్స్కి దూరం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు ఈ నిర్ణయం వల్ల. అప్పుడు పైరసీ కూడా పెరిగిపోతుంది. చివరికి నష్టపోయేది నిర్మాతలే. సినిమా నిర్మాతలు నష్టపోతే సినిమా మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పుడు తెలుగు సినిమాలు అమెరికా మార్కెట్ను బేస్ చేసుకునే కదా భారీ బడ్జెట్తో తీస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో ట్రంప్ చేసిన టారిఫ్లు టాలీవుడ్ని షాక్కి గురిచేస్తున్నాయి. మరి అమెరికా తప్ప మనకు వేరే దేశాల్లో మార్కెట్ లేదా అంటే, అమెరికాలో మన సినిమాలకు ఉన్నంత క్రేజ్ వేరే దేశాల్లో ఎక్కడ కనిపించదు. మొన్నటి వరకు అమెరికా తర్వాత మన తెలుగు సినిమాలు చైనాలో ఎక్కువగా రిలీజ్ అయ్యాయి. కానీ ట్రంప్ టారిఫ్లతో చైనా కూడా టారిఫ్లు బాగా పెంచేసింది. దెబ్బకి దెబ్బ ప్రతీకారమే అన్న చందంగా చైనా వెళ్తూ ఉంది అమెరికా విషయంలో. ఇలా పెద్ద మార్కెట్లు మూసుకుపోవడంతో
తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు గందరగోళ పరిస్థితిలో పడిపోయింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆయన దేశానికి మంచి చేయాలనే కదా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. హాలీవుడ్ ఉన్నది అమెరికాలోనే, కానీ హాలీవుడ్ సినిమాలు అమెరికాలో కాకుండా బయట దేశాల్లో ఎక్కువగా షూటింగ్ జరుపుకుంటూ ఉన్నాయి, అక్కడ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకు అనంటే హాలీవుడ్లో ఒక సినిమాని తీస్తే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. అదే సినిమాని వేరే దేశాల్లో తీస్తే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అందుకే హాలీవుడ్ నిర్మాతలు కూడా అమెరికాలో కాకుండా ఆ పొరుగునున్న దేశాల్లో సినిమా షూటింగ్లు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు వస్తూ ఉన్న అవతార్ 3 సినిమా మొత్తం న్యూజిలాండ్లోనే తీశారు. ఇదే కాకుండా ప్రముఖ హాలీవుడ్ సినిమాలు అన్నీ కూడా ఇతర దేశాల్లోనే తీసి హాలీవుడ్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ హాలీవుడ్లో ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువ అవుతుంది అని అనుకుంటే సినిమా కంప్లీట్ అక్కడే చేస్తారు కదా. సరే, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో హాలీవుడ్లోనే సినిమాలు చేస్తారు అనుకుందాం. మరి ట్రంప్ వేసినట్లే ఇతర దేశాలు కూడా ఇదే హాలీవుడ్ సినిమాలపై సేమ్ ట్రంప్ లాగే టారిఫ్లు వేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అసలే హాలీవుడ్ సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంటుంది. అందులోనూ మన ఇండియాలో హాలీవుడ్ మూవీలు 100 కోట్లు కలెక్షన్ చేస్తూ ఉన్నాయి. మరి మన దేశం కూడా టారిఫ్లు విధిస్తే హాలీవుడ్ సినిమాలకి నష్టమే కదా. ఆ విషయం ట్రంప్ ఎందుకు ఆలోచించట్లేదు? సినిమాకి పరిధి లేదు అంటూ ఉంటాం, ఎందుకంటే కొన్ని ప్రదేశాలను బేస్ చేసుకొని కథలు రాసుకుంటూ ఉంటారు దర్శకులు. అలాంటప్పుడు ఆ దేశాల్లో ఆ ప్రదేశాల్లోనే సినిమా షూటింగ్ చేస్తూ ఉంటారు. కథతో సంబంధం లేకుండా అమెరికాలో షూటింగ్లు అయితే చెయ్యరు కదా. ఈ విషయం పైన కూడా ట్రంప్ ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పటికే ట్రంప్ నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి అనేక దేశాలు. ఇది కేవలం అమెరికా మార్కెట్ పైనే ఆధారపడ్డ దేశాలకే కాదు, అమెరికా ప్రజలకి కూడా తీవ్ర నష్టం చేకూర్చే అంశం. ఎందుకనంటే టారిఫ్లు విధిస్తే వస్తువులు, సినిమా రేట్లు అమెరికాలో విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది అమెరికా ప్రజలపై తీవ్ర ప్రభావం పడేలా ఉంది. కాబట్టి ట్రంప్ ఇప్పటికైనా ఆలోచించి ఈ టారిఫ్ల యుద్ధాన్ని ఆపేస్తే బెటర్ అంటూ ఉన్నాయి ప్రపంచ దేశాలు. సో రీసెంట్ టైమ్స్లో మన ముందుకు వచ్చే టైర్ 1 హీరోల సినిమాల పైన ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి, అమెరికాలో ఎలా ఎఫెక్ట్ పడుతుంది? ఎందుకనంటే పాన్ ఇండియన్ స్టార్స్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన వాళ్ళకి కొంత ప్రొడక్షన్ వైజ్గా ఆ పార్టీ కాస్ట్ బ్యారేజ్ అనేది కొంచెం యాక్సెప్టబుల్ ఏమో, కానీ టైర్ 2 హీరోస్కి మాత్రం ఇది చాలా చాలా ఎఫెక్ట్ చూపించే అంశం. వాళ్ళు అక్కడ తీసే ఈ సినిమాలు రిలీజ్ చేసుకోవాలి అంటే మాత్రం అది తలకు మించిన భారంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ట్యాక్స్ అండ్ టారిఫ్కి సంబంధించి ట్రంప్ తీసుకున్న నిర్ణయం పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ట్రంప్ తీసుకుంటున్న ఈ డెసిషన్స్ వల్ల ప్రపంచ దేశాల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బట్ ఇండియా కూడా ఆ లిస్టులోకి ఇప్పుడు చేరిపోయింది. ఎందుకు అనంటే సినిమాకి పరిధులు లేవు, ఎలాంటి అడ్డుకట్టలు ఉండవని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలాంటి టైంలో మన ఇండియన్ సినిమా పైన అమెరికాలో ఈ స్థాయిలో ప్రభావం చూపించే ఈ డెసిషన్ ఎంతవరకు కరెక్ట్? లెట్స్ కమెంట్.